హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ కర్ణాటక స్టైల్లో కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. ఇది కమ్మగా ఉండే బిస్బేలి బాదు. ఎలాంటి టైంలో అయినా డిన్నర్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఏం వండాలో తోచినప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలా ఈ బిస్బేలి బాదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం అనేది పడకుండా ఈజీ మెథడ్లో ఈరోజు నేను మీకు ఈ రెసిపీ అనేది చూపిస్తున్నాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఈ రెసిపీ మనకి లంచ్లోకి డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఫంక్షన్ స్టైల్లో ఈరోజు నేను ఎక్కువగా ఫంక్షన్లలో తింటూ ఉంటాం ఇలాంటి బిస్బేలి బాదు. అంత మంచి రుచి గల బిస్బేలి బాదుని ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెసిపీని. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. వేడివేడిగా తింటూ ఉంటే ఈ బిస్బేలి బాదు ఎంతో కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అంత రుచిగా ఉంటుందండి ఈ బిస్బేలి బాదు. మరి అలాంటిది ఈ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ కూడా చేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకొని ఎంజాయ్ చేయండి. పిల్లలు కూడా మరింతగా ఎంజాయ్ చేస్తారు. చాలా రుచిగా ఉండే ఈ బిస్బేలి బాదుని ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి. ఎలాంటి టైంలో మనకు ఈ పొడితో పాటు ఇందులో వేసే మసాలా పొడితో పాటు నేను ఈరోజు మీకు చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చాలా బాగుంటుందండి తింటూ ఉంటే. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ముక్కాలు గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను కందిపప్పు తీసుకున్నాను. అలాగే వాటర్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక నీరునంతా కూడా వంపి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, బఠానీ, ఆలు అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకొని ఇందులోకి బ్యాళ్ళును బియ్యము 2 వేసేసి 4 నుంచి 5 గ్లాసుల నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా పోసుకున్నప్పుడు అలాగే వెజిటేబుల్స్ కూడా ఇందులోకి మనము ఒకేసారి వేసుకోవచ్చు. పక్కన ఉడకపెట్టే పని లేకుండా ఇలా ఒకేసారి వేసుకోవడం వల్ల మనకు 2 పని అనేది తగ్గుతుందండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. పసుపు వేసేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా నేను వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మసాలా పొడికి అనేది బిస్బేలి బాదు మసాలా పొడికి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నేమ్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేసి పెట్టానండి. మీరు ఈ పొడి అనేది చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ తర్వాత ఫైనల్గా ఎండుమిర్చి, కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు కూడా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నప్పుడు మనకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి. అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
వేపుకోవాలి. ఇలా వేపుకున్న వాటిని చూడండి, ఇలా వేపుకున్న వాటిని పక్కన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా మనకు బాగా కూల్ అవ్వాలి. ఇలా కూల్ అయిన వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కడ గింజలు అనేది లేకుండా ఫైన్గా పొడి అనేది చేసుకోవాలి. ఇలా ఫైన్గా అనేది పొడి చేసేసుకోవాలండి. ఫైన్గా పొడి ఉండడం వల్ల మనకి చూడండి ఇలా పొడి అనేది ఫైన్గా ఉండాలి. నేను ఇక్కడ ఓన్లీ మన ఎండుమిర్చి మాత్రమే వాడాను, అందుకే ఈ కలర్ అనేది వచ్చింది. మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వాడితే మీకు మంచి కలర్ అనేది కూడా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో మరి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2.5 స్పూన్ వరకు నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం బాగా వేడయ్యాక అండి ఇందులోకి నేను ఫస్ట్ అయితే కాజు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా కాజు అంటే మధ్య మధ్యలో తింటున్నప్పుడు బిస్బేలిబాద్లు అంటే వీటికి బదులు మీరు పల్లీలు కూడా వేయించుకోవచ్చు. పల్లీలు కూడా వేయించుకోవచ్చండి. అవి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కాజు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర అనేది వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు టమోటాని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టమోటా అనేది కొంచెం మెత్తబడుతుంది వేడికి. ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను చింతపండు పులుసు అనేది వేసుకుంటున్నాను. చింతపండు పులుసు అనేది వేసుకున్నాక ఇప్పుడు మనకు ఈ చింతపండు పులుసు అనేది బాగా ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందే వేయించి రెడీ చేసి పెట్టుకున్న బిస్బేలిబాద్ పొడి ఉంది కదండి, అది 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. కొంతమంది స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకొంచెమైనా వేసుకోవచ్చండి. మనం మసాలా అనేది ఎలా తింటామో అంతవరకు వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పొడి అంతా వేసాక ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు విజిల్ అయితే ఈ రైస్ అనేది ప్రెషర్ ప్యాన్లో పెట్టుకున్నాం కదండి, బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనకు ఏదైనా స్మాషర్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. అంటే మనకు పలుకు అనేది లేకుండా అన్నంలాగా అనేది లేకుండా కొంచెము అలా మెత్తగా ఉంటే మనకు తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే స్మాషర్తో బాగా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు మనము ముందే చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అంతా కూడా ఇందులోకి రైస్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి వాటర్ ఇంకొంచెం అవసరమైతే వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ కానీ బీట్రూట్ కానీ ఇంకా ఏమన్నా కావాల్సి వస్తే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదండి, ఫ్రైడ్ కాజు, అది కూడా వేసుకొనేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా మనము పేస్ట్ వేసుకున్నాం, పొడి వేసుకున్నాం, అన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇదంతా మూత పెట్టి ఉడికించడం వల్ల అంతా కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయిందండి ఈ బిస్బేలిబాదు.
ఎంతో కమ్మగా ఉండే ఈ బిస్బేలీబాదు స్పెషల్, కర్ణాటక స్పెషల్ ఈ బిస్బేలీబాదు ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపించాను కదా. మనం ఇప్పుడైతే రెడీ చేసుకుని పైన కొంచెం ఫ్రైడ్ కాజు అనేది వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుందామండి. ఇలా వేడివేడిగా ఆనియన్ రైతాతోనూ అలాగే కారాలతోనూ ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫంక్షన్ స్టైల్లో ఈ బిస్బేలీబాదు ఎలా చేయాలనేది ఈజీ మెథడ్లో నేను మీకు వీడియో చేసి పెట్టానండి. మీరు కూడా ఇలా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేసి ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.